హాయ్ ఫ్రెండ్స్, పైన ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇదైతే ఫైనల్ పార్ట్ ఓవర్డు. సో తర్వాత డ్రామా చేయాలా లేదా అనేది మీరు చూసే ఈ వీడియోని పెట్టి నేను డ్రామా అనేది పోస్ట్ చేశాను. ఈ డ్రామాతో నేను ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే అసలు యూస్ చూడట్లేదు. నాకు టైం ఎంత వేస్ట్ అయినా సర్లే మీరు సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నో వన్ చేంజ్. సో నేనైతే పుట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ ఛానల్లో వచ్చేసి మూవీ రివ్యూస్ పెట్టేస్తున్నాను. సో ఈ డ్రామాని ఎండ్ చేయాలనేసి నేనైతే ఫైనల్ ఎపిసోడ్లో చెప్పేస్తున్నాను. ఇంకా ఏమవుతుందంటే కొన్ని అండ్ మీ సిఈ వచ్చేసి అవిగేషన్ స్కూల్కి సంబంధించింది ఎక్కడో గొడవ జరుగుతుంటే వాళ్ళు వెళ్ళేసి గొడవటానికి వెళ్తుంటే తనకి వచ్చేసి చూస్తూ కనిపిస్తుంది. చూస్తూ కనిపిస్తే అది నిజమా కాదా అని చూస్తుంటే తను వస్తాడు. పరిగెత్తి వచ్చేసరికి తను వెళ్ళిపోతాడు. ఇంకా సరేలే తన కాదులే అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా భోజా వస్తాడు. భోజా వచ్చేసి ఏమేమి చెప్పకుండా ఇలా ఉంటే నేను చెప్పకుండా ఎక్కడికి వెళ్ళండి అనేసి ఇంకా తను వచ్చేసి ఆ రోజు మీ నాన్న వాళ్ళు ఉన్నారు కదా పెళ్ళి, అక్కడ ఏదో డ్రగ్స్ తీసుకున్నారు. సో అందుకనేసి వాళ్ళ లైఫ్ రిస్క్ చేసి చనిపోయారు. అంటే ఇదంతా మీ నాన్నే చేసి ఉంటాడు అనేసి తను చెప్తుంది. సరేలే వచ్చేసి ఏముంది, నేను మారను, తను నాకు బ్రదరే అనేసి ఇంకా తను వచ్చేసి వాళ్ళు ఇప్పుడు తను కడుపుతూ ఉంటుందో అలా 6 years గడిచిపోతుంది. లాంగ్ రోజా వచ్చేసి దీంతో వచ్చేసి చాన్తో వచ్చేసి కలిపేసి వాళ్ళిద్దరు సౌత్ వెస్ట్ రైల్వే స్టేషన్కి సంబంధించింది తీసుకుని వస్తారు. ఇంకా దాని ద్వారా తను వచ్చేసి ముందు సప్లై చేయాలనుకుంటాడు. చాను తను మంచిగా చేస్తున్నాడు తిని అనుకుంటాడు. తను ఏవేవో చేస్తున్నాడు తనకు అర్థమవుతుంది. ఇంకా ఫ్యాంగ్ వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు చనిపోయాడు హైట్ చెప్తుంది. సో ఇలా ఇది చేశాడు అందుకే చనిపోయారు అంటే ఇదంతా లీనే చేశాడు, రంజా చేశాడు అనేసి తెలుసుకునేసి బాంబ్ బ్లాస్ట్కు రంజా కారణం అనేసి తనపై అటాక్ చేయడానికి పోతుంది. సో మీ నాన్న నేను చంపాలనుకున్నాను అంటే సరేలే మా నాన్న చంపాలనుకుంటే చంపు, ఎన్నిసార్లు చంపాలనుకున్నా మా నాన్న నేను కాపాడుకుంటాను అంటే నన్ను ఎప్పుడు ఇష్టపడలేదా అంటే సరే మీ నాన్న వదిలేస్తాను, నేను ఇష్టపడతాను, పెళ్లి చేసుకుంటానంటే తను చెప్పేసి వెళ్తాడు. ఇంకా వీళ్ళు పోటీకి వెళ్ళింటారు కదా, అక్కడ వచ్చేసి ఇలాంటివి దొరుకుతాయి. తను తిరిగి వస్తే ఒక అబ్బాయి తన కారు పెట్టడం వస్తే తన పేరు లియాను. తను వాళ్ళ కొలికే సో కదా మా ఇంటికి వెళ్ళి డ్రాప్ చేస్తానంటే సో నేను డ్రాప్ చేయడానికి వెళ్తే వాళ్ళమ్మ తను కనిపించకుండా వెళ్ళిపోతుంది. సో తను తిరిగి వచ్చింది తను చెప్పదు. సో తన బాబు అని కూడా తను చెప్పదు. వాళ్ళ ఒక స్థానంలో కూడా ఉంటాడు. సో అలా వచ్చేసి స్టోరీ రన్ అవుతుంది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఏమవుతుందంటే అలా తనకి తన మీద ఇష్టం కలుగుతుంది. తను చెప్పదు ఎన్ని రోజులకి. ఇంకా సరే అనేసి రోజు వచ్చేసి ఒక పార్టీకి వెళ్ళింటాడు. తను ఉండే రూమ్ అంటే తను ఒక హోటల్లో ఉంటుంది. అక్కడ రన్నింగ్ బిజినెస్ చేస్తూ ఉంటుంది సూసు. రోజు అక్కడికి వస్తాడు. కూడా అక్కడికి వచ్చాడు. రోజు చంపడానికి వస్తుంటాను. తను ఎన్నిసార్లు చంపాలనుకున్నా తను వదిలేస్తాడు. ఎందుకంటే వాళ్ళ కొడుకు తను ఇష్టపడుతున్నాడని పోయి తను ఇష్టపడుతున్నాడని తెలుసు. ఇంకా చూస్తూ అక్కడే ఉందనేసి తనకు తెలిసిపోతుంది. వెళ్ళిపోతుంది. ఏం చేస్తున్నావు అంటే అందులోపల ఒక బాబు వస్తాడు. అమ్మా అంటే పూజ తను కలిసిన్నాడు, వాళ్ళిద్దరికి బాబేమో అనేసి తను కోప్పడతాడు. సో ఇంకా బాలు ఏమంటే బాలు అంటే నేను చూసి చాలా ఫీల్ అయి ఉంటారు అనేసి అడుగుతాడు. ఇంకా వాళ్ళ నాన్న అడుగుతాడు ఏంటి తన అన్నిసార్లు అటాక్ చేస్తున్నా నువ్వు గమ్మున ఉన్నావు ఎందుకు అనేసి అడిగితే తను ఇష్టపడ్డ అమ్మాయి కదా అనేసి తను చెప్తారు. సరే అనేసి ఇంకా వాళ్ళన్న వచ్చేసి వాళ్ళన్న దగ్గరికి తను వస్తుంది. ఇంకా రోజు అండ్ బాలు వచ్చేసి తన సమాధి దగ్గరికి వచ్చి ఇది చేస్తుంటే నీకు తెలుసా పుణ్యం ఎలా తెలుసా అని చెప్పేసి పుణ్యం వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది, తన కోసమే ఫైర్ యాక్సిడెంట్ చేశారు, తన లైఫ్ నీతో ఎప్పటి నుంచో ముడిపడి ఉంది అనేసి తను చెప్తాడు. సో ఇంకా పుణ్యం వస్తాడు, చాలా బాధపడుతూ ఉంటాడు. సో తనతో హ్యాపీగా మాట నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అంటే నేను ఇక్కడే ఉంటాను అనేసి ఇంకా భోజనంతో కలిసి ఉంటాడు. సో వాళ్ళిద్దరూ ఎలాగైనా తన నా లైఫ్లోకి వచ్చిన తర్వాత జరిగిన ట్రాజిడీ నేను తన లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని పోగొట్టుకోవడం అంతా జరిగింది. సో ఇద్దరు ఇప్పుడు ఈవెన్ అనేసి తను చెప్తారు. సో అనేసి ఏమవుతుందంటే ఇంక తను వచ్చేసి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకా తను చాలా ఫీల్ అవుతాడు, ఏంటి అబ్బాయి ఇలా చేస్తున్నాడు రోజు అనేసి. ఫీల్ అవుతూ ఉంటే తను చేసి ఎలాగైనా ఏం చేస్తానంటే ఇంకా లోపలికి వస్తాడు. ఇంకా తన కొడుకుతో బాగా ఆడుకుంటూ ఉంటాడు. సో
సో తన గురించి అడుగుతూ ఉంటే తనతో ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళ అన్న కొడుకు రోజా కొడుకు అనేసి తను అనుకుంటూ ఉంటాడు. సో నాతో ఇలా అయింది కదా, సో నేను నీతో ఉంటాను, నాకు కూడా హెల్ప్ చేయి అంటే సరే సరే అనేసి ఆ మందు కనుక్కోవడానికి తను వెళ్తాడు. ఇంకా తను వచ్చేసి తను చాలా ఫీల్ అవుతాడు. చిన్నప్పుడు తను జరిగిన సంగతులంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తనకు కావాలని చేయలేదు అనేసి ఇంకా మందుకు సంబంధించి జరుపుకుంటూ ఇంకా తన దగ్గరే ఉంటాడు. నీకు ఎంతమంది నాకు ఫాదర్ అంటే నాకు అందరూ ఫాదర్, నువ్వు కూడా హ్యాండ్సమ్ గా ఉన్నావు కదా అనేసి తను ఒక తింటాడు పీనట్ పెట్టాడు. సో తనకు అలర్జీ, అదే అలర్జీ తనకు కూడా అంటే ఎన్ని రోజులు అంత ఆశ తను నా కొడుకే కదా అంటే అవును నీ కొడుకే, కానీ నువ్వు నా లైఫ్ లోకి వచ్చడం వల్ల నాకు ఎంత ప్రాబ్లం అయింది అనేసి అంటే నాకు తెలియదు, నేను హెల్ప్ చేస్తున్నాను అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు. పక్కన వాళ్ళ అమ్మ వచ్చేసి తాగిస్తామని వాళ్ళతో ఉంటుంది, అప్పుడు చనిపోయాడు నువ్వెవరు అనేసి. సరే అనేసి వాళ్ళ అమ్మ చూస్తాం పోతాయి, వాళ్ళ అమ్మ అలా చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఎన్నిసార్లు మాడవు అనేసి తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసి ఇంకా లియా కూడా వచ్చి ఉంటారు. లియా వచ్చేసి తన గురించి తాను వాళ్ళు పాడుపడుతుంటారు. సో మ్యారేజ్ చేసుకుంటాను పిల్లడానికి వచ్చి ఉంటాడు. సీత కలిపి వస్తాడు. మిస్సీ వచ్చేసి వదిలేసి వెళ్ళిపోతుంది. సీత గారి మ్యారేజ్ తన కొడుకుని చూసుకోవడానికి తను వచ్చేసి ఆ హోటల్లో వచ్చేసి తను మ్యారేజ్ చేసుకోవాలనేసి అనుకుంటాను. సో అందరి ముందు వచ్చేసి మ్యారేజ్ చేసుకొని తనకు ఒక రింగ్ తీసుకుంటారు. ఇలా నా మ్యారేజ్ జరిగేసి తనకి రింగ్ పెడతా వాళ్ళ అమ్మ వచ్చి అన్న పాలే నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావురా అనేసి అంటే నేను ఎలాగో పెళ్లి చేసుకుంటాను, కలుస్తాను నా లైఫ్ తన నాతోనే ఉంటుందని చెప్పేసి అంటాను. నీకోసం కాదు నువ్వు పెళ్లి చేసుకుంది, నాకు నీకు ఎలాగో ఫ్యామిలీ లేదు, కనీసం నా కొడుకు కోసం ఉన్నా నేను హ్యాపీగా ఉండాలి, లేదు ఎందుకు ఫ్యామిలీ లేకుండా ఉండాలని చెప్పేసి అంటే ఇంకా వీళ్ళు టచ్ చేసి ఉంటారు కదా, ఒక అది వచ్చేసి అంతా స్ప్రెడ్ అవుతుంది. తనకి సంబంధించింది కూడా అది దగ్గర రెమెడీ ఉంటుంది, కానీ అది చెప్పరు. సో ఇక ఏమైంది అనేసి రోజు అడుగుతుంటే రోజు వచ్చేసి తన మీద కోపంతో ఉంటారు. ఇంకా సరే అనేసి వాళ్ళ నాన్నని చంపడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా తను వచ్చి కాపాడుతూ ఉంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నేను చెప్పాను కదా మీ నాన్న వల్ల నా పేరెంట్స్ ని వదిలేసాను అనేసి. సరే సరే పద పోతాను, వెళ్ళు నేను వస్తానంటే ఈసారి నీ వదలను అనేసి సరే సరే పిల్స్ గురించి మనం తెలుసుకుంటాను, 2 పిల్స్ అనేసి సరే అనేసి తను తీసుకుంటాను. ఇంకా రోజా వచ్చేసి ఇంకా చెయ్యి నడుస్తూ ఉంటాను, ఇలాంటి సప్లై చేస్తాం అనుకోలేదు, నేను నన్ను పావులాగా యూజ్ చేసుకుంటాను అనుకుంటావా, అది ఎప్పుడు జరగదు అనేసి చెప్తుంటే ఇంకా తను హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇంకా రోజులో వచ్చేసి తనతో కలిసి ఇలా జరుగుతుందిగా ఇది తెలుసా అనేసి తను అడుగుతుంది. సో తను తెలిసిన కూడా సైలెంట్ గా ఉండిపోతాడు. తనకి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ నాన్న ఏ ఫ్యామిలీలో వాళ్ళ నాన్నని కనుక్కోవాలి, కానీ ఫైనల్ అజెండా తనకి వాళ్ళ నాన్నకి ఏం జరగకుండా చూసుకోవడమే తన బాధ్యత. సో ఇంకా రోజు కదా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో నీకు తెలుసా చిన్నప్పుడు అన్నిట్లోకి వచ్చావు, ఆ తర్వాత ఇత్యాదులు జరిగింది అంటే అనేసి తను ఫీల్ అవుతాను, నాకు తెలియదు కావాలని చేయలేదు అనేసి అలా ఫీల్ అవుతుంటారు. ఇంకా వాళ్ళమ్మ తన గురించినంత తన గుర్తు చేసుకుంటూ ఉంటారు. అది నన్ను తీసుకొని ఇలా ఆడుకుంటూ ఉంటే ఇతను వచ్చేసి వాళ్ళ రూమ్కి వెళ్తారు, బాలీ రూమ్కి వెళ్తారు. బాలీ రూమ్కి వెళ్ళేసి అంతా నువ్వే చేసావమ్మా, నువ్వే అంతా చేసావు, ఇప్పుడు బాధపడ్డం ఏం కాదు, మ్యానిపులేట్ చేయొద్దు అందరినీ నువ్వు అనేసి తను చెప్తాడు కొన్ని. సరే అనేసి ఆ మాటలంతా రోజు అంటారు. తన రూమ్కి వెళ్తాడు. తన రూమ్కి వెళ్ళేసి బాధపడుతుంటే అక్కడ వాళ్ళ నాన్న గురించి ఇన్వెస్టిగేట్ చేసి ఉంది, తను బయటపడుతుంది. ఇంకా తను ఒకప్పుడు చెప్పింటే నువ్వు నా ఫ్యామిలీ కలిసి ఇది చేస్తావా అనేసి అన్న మాటలు దానికి గుర్తొస్తుంది. అంటే కావాలని చేశాడు, బాలుకి తెలుసుకున్నాను చనిపోయారని తెలుసుకుంటారు. ఇక తన కోపం వస్తుంది. ఇంకో పక్కన తన్ని హౌస్ అరెస్ట్ చేశారు వాళ్ళ నాన్నని. అన్న కావాలనే కదా అన్న చేశావు, నా ఫ్యామిలీ ఎంత అన్నా అనేసి తన గ్రేవ్ దగ్గరకు ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక మీ మీద పగ తీర్చుకుంటాను అనేసి తను అంతా సైలెంట్ అయిపోతాడు. ఏం చేయాలనేసి తను చాలా ఫీల్ అవుతాడు. రోజు నాకెవరు లేరు, మీరు నన్ను ఇలా చేస్తారనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి. ఇంకా సరే అనేసి ఇది వచ్చేసి జాన్ ఫ్యామిలీ వాళ్ళతో కలిసిపోతారు వాళ్ళ నాన్న విడిపించడానికి. సో నువ్వేం ఫీల్ అవ్వదు నాన్న, నేను విడిపిస్తారంటే నువ్వు ఎలాంటి చర్య జాన్ వాళ్ళతో కలిసావనుకుంటే ఇలాంటి కొడుకు నేను కన్నావు, ఇలాంటివంతా నాకు చేయదు, నాకు నచ్చదు అనేసి అంటే నేను చెప్పింది నువ్వు చేయనా అని చెప్పేసి తను వెళ్ళిపోతారు. ఇంకా తను అదే టైం నాకు బోర్ కొడతా అంటే ఎవరైనా అమ్మాయిని పంపించడానికి
తను వచ్చేసి రోజు ఇష్టపడుతూ ఉంటుంది కదా, తను పంపిస్తారు. బాస్ సైన్ తీసుకొని వస్తారు. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది మన ప్రపంచానికి నాశనం చేస్తుందిరా అనేసి పూజ అండ్ తను గొడవ పడుతుంటే అదే టైంకి బయట వస్తారు. సో ఆ రోజు బాస్ జరిగింది, అది నా వల్ల కాదు, జాన్ చేపించాడు, వాళ్ళ అట్లా నేను పావైనాను అనేసి తను హెల్ప్ చేయమంటారు. ఇంకా ఒకరినొకరు కాల్చుకోవడానికి రెడీ అవుతుంటే ఇంకా అంత లోపల అక్కడ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్ లో తను చనిపోతాడు. సో చనిపోతాను చెప్పేసి వెళ్ళిపోతుంది. నా కొడుకు నువ్వే తోడుగా ఉండి అనేసి ఇంకా తను కాపాడుతారు భోజనం. సరే నువ్వు వెళ్ళు, తను కూడా మా నాన్న అనేసి ఇంకా వాళ్ళ ఆఫీసర్స్ అంతా ఉంటారు. ఇంక తను ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు, వాళ్ళ నాన్న గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటారు. భోజనం చాలా బాధపడుతూ అలా ఉంటాడు. ఇంకా బాధపడుతూ ఉంటే తను వచ్చేసి ఇంకా ఏం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తను ఆలోచిస్తుంటే సో తను కాదు మీ నాన్న కాదు చేసిందంటే ఇప్పుడు రియలైజ్ అయినా మా నాన్న చనిపోయిన తర్వాత అనేసి తను చెప్తాడు. అలా కాదు భోజనం అనేసి తను ఎన్నిసార్లు చెప్పాలని చేసినా ట్రై చేసినా కూడా తను వినిపించుకోదు. ఇంకా చేసి తిని వాళ్ళతో హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేస్తుంటే ఇంకా అది రోజుకి ఏదవుతుంది, ఇంకా తను కూడా అటాక్ అవుతుంది. తనతో కలిసిపోతాడు. తనతో కలిసిపోయేసి ఇంకా లాస్ట్ కి వచ్చేసి రోజు కూడా చనిపోతాడు. రోజు చనిపోతాడు. ఇంకా లాస్ట్ కి ఫైట్ చేద్దాం అనేసి ఫైట్ చేస్తూ ఉంటే ఇంకా తను వాళ్ళతో కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇంకా లాస్ట్ లో ఏమవుతుంది అంటే మనం పుణ్య కూడా వెళ్ళేసి చనిపోతే తనకు ఒక లెటర్ రాస్తారు. ఎప్పుడు నీకోసం నేను వెయిట్ చేశాను సార్, నీ టైం నా కోసం వెయిట్ చేయాలంటూ ఉంటే తను చూసి బాధపడుతూ వెయిట్ చేస్తుంది. లాస్ట్ వచ్చేసి సాడ్ ఎండింగ్ ఉంటుంది. తను వస్తానికి ఎదురు చూస్తూ ఉంటుంది. సో సాడ్ ఎండింగ్ అయినా సో హీరో అందరు చనిపోయిన తర్వాత ఇంకా హీరో మాత్రం ఏం చేస్తాడు అనేసి ఏం చేసేసారేమో తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ ఇవంతా జరగకపోయింది నీకు నాకు మా అన్నకి బాలుకి మిస్సీకి మ్యారేజ్ జరిగింది, మన స్టోరీ వేరేగా ఉంటుంది, ఇదంతా జరిగింది అని తను ఫీల్ అవుతుంటాడు. ఫ్రెండ్స్ మీకు ఇవి నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.